బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇక ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు బస్ భవన్ ను ముట్టడించారు. ఇక పెంచిన బస్ పాస్ ఛార్జీలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. బస్ పాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇదే డిమాండ్ తో ఈ నెల 11న నిరసన తెలిపిన విద్యార్థి సంఘాల నేతలు మరోసారి ముట్టడికి పిలుపునివ్వడంతో విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఇక బస్ భవన్ లోని వెళ్లేందుకు వారు దూసుకురావడంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఇక దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లో స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇక ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు బస్ భవన్ ను ముట్టడించారు. పెంచిన బస్ పాస్ ఛార్జీలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. బస్ పాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇదే డిమాండ్ తో ఈ నెల 11 నిరసన తెలిపిన విద్యార్థి సంఘాల నేతలు మరోసారి ముట్టడికి పిలుపునివ్వడంతో విద్యార్థులు భారీగా తరలివచ్చారు. బస్ భవన్ లోనికి వెళ్లేందుకు వారు దూసుకురావడంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లో స్టేషన్ కు తరలించారు. ఆర్టీసీ బస్సులో 60-50 కెపాసిటీ ఉన్న ఒక్క బస్సు 60 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మంది ఎక్కుతా ఉన్నారు. మేము ఒకటే ఎక్కుతున్నాం ఆర్టీఓ అధికారులకు. ఆర్టీసీ బస్సులో 60-50 కెపాసిటీ ఉన్న బస్సు